ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, పైగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా. అందర్నీ సమన్వయం చేసుకోవాల్సిన నేత అంతా నా ఇష్టం అంటున్నారట. నియోజకవర్గంలో పనులకు రేట్లు కడుతూ నా రూటే సపరేటు అంటున్నారట. పైసా పెట్టుబడి లేకుండా ఇసుక క్వారీల్లో 50% వాటా డిమాండ్ చేస్తున్నారట. ఇక ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏంటా మోనార్క్ కదా, మనం కూడా చూద్దాం. కరీంనగర్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కిన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాల్సి ఉండగా ఆ పని మానేసి కీచులాట్లకు దిగుతున్నారట ముఖ్య నాయకులు. ఆ మధ్య కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టి మరీ పార్టీ పెద్దలు మంత్రులపై విమర్శలు చేసిన విషయం మరొక ముందే జిల్లా పార్టీలో మరొక ముసలం మొదలైనట్టు తెలుస్తోంది. కరీంనగర్ కు పక్కనే ఉన్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లా పార్టీలో కీలకంగా ఉన్న ఓ ఎమ్మెల్యే వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇంతకాలం బాగానే ఉన్న ఎమ్మెల్యే సాబ్ సడన్ గా నా దారి అడ్డదారి అనడంపై హాట్ చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో. నియోజకవర్గంలో ఏ పని జరిగినా తన వాటా తనకు ముట్టాల్సిందేనంటూ రూల్ పాస్ చేశారట సదరు ఎమ్మెల్యే సారు. మాట వెనుకుంటే మ్యాటర్ వేరేలా ఉంటుందని ఆర్డర్ కూడా వేసినట్టు సమాచారం. ఆయన గారి దగ్గర పనిచేసే ఓ వ్యక్తి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారట. ఎమ్మెల్యే కూడా తన షాడో మాటను జవదాటని పరిస్థితుల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇసుక క్వారీల విషయంలో ఆయన తీరు వివాదాస్పదమవుతోంది అంటున్నారు. ఆ క్వారీలలో తనకు వాటా కావాలని డిమాండ్ చేసి వారికి హుకుం జారీ చేయడంతో సదరు కాంట్రాక్టర్ జిల్లాకు చెందిన అత్యంత కీలక నేతను సంప్రదించాల్సి వచ్చిందట. అయినా సరే తమ్ముడే పేకాటే అంటూ ఆ ఎమ్మెల్యే ఏమాత్రం తగ్గలేదట. చివరికి రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న ముఖ్య నాయకుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఎపిసోడ్ తర్వాత కీలక నేతకు ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలిసిందే. కోట్లాది రూపాయలు పెట్టి తాము కాంట్రాక్ట్ దక్కించుకుంటే ఏ పెట్టుబడి పెట్టకుండా ఎమ్మెల్యే 50% వాటా అడగడం ఎంతవరకు న్యాయమన్నది కాంట్రాక్టర్ల ప్రశ్న. షాడో ఎమ్మెల్యే తనదైన శైలిలో అడ్డంకులు సృష్టించడంతో చివరకు తాము చెల్లించిన మొత్తం ఇచ్చి ఓ క్వారీ తీసుకోవాలని ఎమ్మెల్యేకు సదరు కాంట్రాక్టర్స్ ఆఫర్స్ ఇచ్చినా షాడో ఎమ్మెల్యే తనదైన శైలిలో అడ్డంకులు సృష్టించడంతో చివరకు తాము చెల్లించిన మొత్తం ఇచ్చి ఓ క్వారీ తీసుకోవాలని ఎమ్మెల్యేకు సదరు కాంట్రాక్టర్స్ ఆఫర్స్ ఇచ్చినా టాట్ అలా కుదరదు, 2 క్వారీల్లో వాటా కావాల్సిందే, అది 50% ఉండాల్సిందేనని పట్టుపట్టినట్టు సమాచారం. వరుసగా ఓడిన ఆ ఎమ్మెల్యేకు పార్టీ పదవి దక్కడంలో కీలకంగా వ్యవహరించిన లీడర్తోనే కయ్యానికి కాలు దువ్వడం వెనుక కారణాలు ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంలోనే షాడో ఎమ్మెల్యే దందాలు తెరమీదకొస్తున్నాయట. దసరా సమయంలో ఓ ఉత్సవ నిర్వహణకు చేసిన వసూలు గురించి తెలిసి షాడోను సున్నితంగా హెచ్చరించారట ఆ కీలక నేత. ఇలాగైతే కష్టమని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు వెళ్తోందని హితవు పలికారట. అలాగే పదవుల కోసం పనుల కోసం 2-3 మండలాల్లో సొంత కార్యకర్తల దగ్గరే డబ్బులు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించి క్లాస్ పీకడంతో అప్పట్నుంచి ఎమ్మెల్యే కూడా రాష్ట్ర స్థాయి నేతతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జిల్లా కేంద్రంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓ సమావేశం నిర్వహించి అసమ్మతి గళం వినిపించడం వెనుక ఈ ఎమ్మెల్యే హస్తం ఉంది అనే చర్చలు నడుస్తున్నాయి. పార్టీ పరంగా కీలక పదవిలో ఉన్న ఎమ్మెల్యేకి తెలియకుండానే అది డీసీసీ కార్యాలయంలో సమావేశం జరిగిందా అంటూ చెవులు కొరుక్కుంటున్నారట చోటా నేతలు. ఈ రివర్స్ రాజకీయం వెనుక అసలు కారణం కాసులు కాంట్రాక్ట్లే అయ్యుంటాయని సొంత పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్న పరిస్థితే. ఇంతకాలం సీనియర్ లీడర్ వెంట నడిచిన వారే అసమ్మతి గళం ఎత్తడం వెనుక ఎవరైనా ఉన్నారా అనేది మరొక రకమైన చర్చ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ను కాపాడిన తమ నేతను టార్గెట్ చేయడం వెనుక ఎవరున్నారు అనే అంశాన్ని వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారట ఆ సీనియర్ నేత అనుచరులు. ఇవన్నీ ఒకెత్తైతే వచ్చే కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణాల్లో భాగంగా తనకు మంత్రి పదవి వస్తుందని సదరు ఎమ్మెల్యే గంపెడాసులు పెట్టుకోవడం కోసమెరుపు. దీంతో కరీంనగర్ కాంగ్రెస్ లో మొదలైన కాసుల గోల ఎట్నుంచి ఎటుపోతుందోనని ఉత్కంఠగా చూస్తోంది క్యాడర్. అంతా నా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్న ఆ ఎమ్మెల్యేని పార్టీ పెద్దలు ఎలా దారికి తెస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.